నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? గౌతమ్ గారేంటి ఇంకా రాలేదు? లేదా నేనే ముందొచ్చేసానా? గౌతమ్ గారు ఇంకా ఎక్కడున్నారు? త్వరగా రావాలని తెలీదా? మీరు ఈ మధ్య బాగా నేర్చుకుంటున్నారు. ఐ మిస్ యూ గౌతమ్ గారు. ఐ మిస్ యూ టూ ఝాన్సీ. హలో హలో రాణి. రాణి, అరగంటలో వచ్చేస్తాను. ఓకే ఓకే, నో ప్రాబ్లం. తాతయ్యకి మెడిసిన్సే కదా, నేను వచ్చేటప్పుడు తీసుకొస్తాను. గుర్తుంది. నేనేం మర్చిపోను, నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? ఓకే ఓకే, మరి బాయ్, తర్వాత మాట్లాడతాను. గౌతమ్ గారు, అది రాణి తాతయ్యకి మెడిసిన్స్ తీసుకురమ్మని చెప్పింది. మర్చిపోతానేమో అని కాల్ చేసి మరీ గుర్తు చేస్తుంది. నిజమా? ఓకే ఓకే. ఎందుకు నవ్వుతున్నారు? నేనేం జోక్ చెప్పలేదు కదా, మరి ఎందుకు నవ్వొస్తుంది మీకు? కొన్ని సందర్భాల్లో మనిషి జోక్ చెప్పాల్సిన అవసరం లేదు ఝాన్సీ. మనిషి దొరికిపోయి కవర్ చేస్తున్నా కూడా నవ్వు వస్తుంది. సరే చెప్పు ఝాన్సీ, ఏంటిలా సడన్ గా మెసేజ్ చేసి రమ్మన్నావు? ఎందుకు? విషయం ఏంటి? ఏ పిలవకూడదా? బిజీగా ఉన్నారా? డిస్టర్బ్ చేశానా మిమ్మల్ని? అయితే సారీ, నెక్స్ట్ టైం ఇంకా పిలవనులేండి. ఝాన్సీ, నేను చెప్పాను బిజీగా ఉన్నానని. బిజీ లేదేం లేదు. నువ్వు రమ్మంటే ఎక్కడున్నా క్షణంలో రెక్కలు కట్టుకొని వచ్చి వాలిపోతాను. ఛీ, ఇదేంటి ప్రియాంక డైలాగ్ కాపీ కొడుతున్నాను? ఏంటి గౌతమ్ గారు? ఆహాహా, అదే నువ్వు రమ్మన్నావని బుల్లెట్ పై స్పీడ్గా బుల్లెట్లా వచ్చి వాలిపోయానని అంటున్నా. ఓహో, గౌతమ్ గారు డైలాగ్స్ బాగానే నేర్చుకున్నారు. కొత్తగుందే పాత లోకమంతా, ఇంతకాలం చూడలేది వింత. ఊరిమే చిమ్మ చీకటింట, వెలిగే వెన్నెలమ్మ వంట. తప్పు మొత్తం నాదే అంటే ఎట్ట, తప్పుతుందా పుంజు వెంటే పెట్ట. నువ్వు నా ఆరో ప్రాణమంట, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. రెండు కనులు చాలవే కొంటె కలల ఆటకే. కొండె దడలు ఆగవే మురిసిపోన మాటకే. ఆగేనంట కాలమే ఇది ప్రేమ ఇంద్రజాలమే. నిన్ను గుంటే పాత లోకమంతా, హత్తుకోరా చేతి కందినంతా.